హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మక్క గట్క. మనం ఇంట్లోనే ఈజీగా బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మన తాత ముత్తాతలు ఇది తినే మార్నింగ్ అయితే పనికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే మనం దీన్ని మొత్తం అవాయిడ్ చేసేసి టిఫిన్స్ అని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. కానీ ఈ మక్క గట్క తీసుకుంటే మనకు హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా చేసుకొని తినాలి. మన తాత వాళ్ళప్పుడు ఎంత హెల్తీగా ఉన్నారు, ఇప్పుడు మన పిల్లలు చూడండి ఎలా అయిపోతున్నారు. మనం అప్పటి కొన్ని ఐటమ్స్ అయితే చేసుకుంటూ తినాలి, వాళ్ళు తిన్నవి. అప్పుడే మనము చాలా హెల్తీగా కూడా ఉంటాము. మక్క గట్క అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాల్సిన ఐటమ్స్ అయితే మక్క గట్క చూడండి. మక్కలైతే ఉంటే మనం పట్టించుకోవచ్చు మిక్సీలో, లేదంటే మార్కెట్లో కూడా దొరుకుతుంది. చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ సాల్ట్, వాటరు, ఇంతే అండి. వీటితోటైతే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇది మొత్తం వేసేయాలి. వేసిన తర్వాత వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ వేయంగానే ఇలా వస్తుంది కదా, మనము ఈ పొట్టును మాత్రం మొత్తం కొన్ని వాటర్ అయితే ఇట్లా వంపేయాలి. మళ్ళీ కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బౌల్ అయితే పెట్టేసి వాటర్ అయితే పోసేయాలి. ఈ విధంగా అయితే బౌల్లో వాటర్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అయితే వాటర్ అయితే బాయిల్ చేయాలి. చూడండి వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. ముందుగా ప్రిపేర్ పెట్టుకున్న ఈ మక్క గట్కనైతే దీంట్లో మొత్తం వేసేయాలి. ఇలా మొత్తం పోసేసి చూడండి ఒక 5 మినిట్స్ అయితే కప్పు వేసి ఉంచాలి. అప్పుడే ఇది బాగా ఉడుకుతుంది. ఫైవ్ మినిట్స్ తర్వాత కప్ తీసి చూద్దాం ఏ విధంగా ఉడికిందనేది. చాలా బాగా వచ్చింది. చూడండి మనం ఇంట్లోనే చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకోవచ్చు. చూడండి చాలా బాగా ఉడికిపోయింది. ఎంత బాగా వచ్చింది కదా. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా అలవాటు చేయాలి. ఇప్పుడు ఉన్న జనరేషన్లో పిల్లలకైతే అసలు మక్క గట్క అంటే కూడా తెలీదు. అప్పుడప్పుడు మనమే ఇలా ప్రిపేర్ చేస్తూ పెడితే వాళ్ళకు తెలుస్తుంది, అలవాటు చేసుకుంటారు. అయితే రెడీ అయిపోయింది కదా, స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. చూడండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. దీన్ని పెరుగుతో కానీ పాలతో కానీ ఏదైనా వేసుకొని టేస్ట్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.